దీన్ని సీక్వెన్సర్ అంటాము, జీనోమ్ సీక్వెన్సర్ అంటాము. మన మన జన్యు పరంగా ఉండే జెనెటిక్ కంటెంట్ని ఒక్కొక్క కణాలు మనకి ఏబిసిలు ఎలా ఉంటాయో ఆల్ఫాబెట్స్లో, మన జన్యులో కూడా ATGC అనే ఆల్ఫాబెట్స్ న్యూక్లియోటైడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ అరేంజ్మెంట్ ఆఫ్ ఈ న్యూక్లియోటైడ్స్లోనే మన ఏ ప్రోటీన్ కోడ్ అవుతుంది అనేవి తెలుస్తాయి. సో ఆ అరేంజ్మెంట్ ఎలా ఉంది అని కనుక్కోవడానికి ఈ మెషిన్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ మెషిన్లో మనం శాంపుల్ని ప్రాసెస్ చేశాక ఇందులో పెడితే ఇది మనకి ఆ కలర్ ఏ న్యూక్లియోటైడ్ ఉందో ఆ కలర్లో పీక్స్ బ్లడ్ లోంచి డిఎన్ఏ ఐసోలేట్ చేసి దాన్ని PCR అనే ఒక టెక్నిక్ చేశాక ఆ PCR మనకు కావాల్సిన పోర్షన్ ఒక్కటే యాంప్లిఫై చేస్తుంది. ఆ పోర్షన్ని మనం ఇందులో పెట్టి దాన్ని రీడ్ చేయించవచ్చు. కెమికల్స్ వేసాక ఒక టెక్నిక్ తోని రీడ్ చేయొచ్చు. అంటే రీడ్స్ అంటే ఇట్లా పీక్స్ లాగా కనిపిస్తాయి మనకి. ఏ న్యూక్లియోటైడ్ ఒక కలరు, T న్యూక్లియోటైడ్ ఒక్కొక్క కలర్, అంటే ఒక్కొక్క కణానికి ఒక్కొక్క కలర్ వచ్చి మనకి వివరంగా సీక్వెన్స్ ఏంటో తెలుస్తుంది. అంటే ఇప్పుడు మన పేరులో మన స్పెల్లింగ్ కి ఎట్లా అయితే యూనిక్ గా ఉంటుందో ఒక్కొక్క జీన్ కి అట్లా యూనిక్ సీక్వెన్స్ ఉంటుంది అనమాట. ఆ సీక్వెన్స్ ని అర్థం చేసుకోగలిగితే మనం అది ఒకవేళ బాగుందా లేదా, దాంట్లో ఏమన్నా తేడాలు ఉన్నాయా అనేది మనం బాగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది అంత డీటెయిల్ గా మనకి ఉన్న సీక్వెన్స్ మొత్తం వివరించడానికి యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మన జీన్స్ లో వంశపారంపర్యంగా వచ్చే హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే మన జీన్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ సో ఈజీగా మనం గుర్తించవచ్చు, అర్థం చేసుకోవచ్చు ఎక్కడ తేడా వచ్చింది అనేది. అంటే ఇప్పుడు స్పెల్లింగ్ లో యాపిల్ అనే స్పెల్లింగ్ లో P అనేది తేడా వచ్చింది అనుకోండి, మనకి తెలిసిపోతుంది, ఎందుకంటే ఆ స్పెల్లింగ్ తెలుసు కాబట్టి. ఇప్పుడు కూడా ఈ దీని ద్వారా జీన్ కనుక చదవగలిగితే, ఆ సీక్వెన్స్ కనుక తెలుసుకోగలిగితే ఎక్కడ తేడా ఉందో మనం గుర్తించగలం. ఆ తేడాని మనము జీన్ థెరపీ వల్ల కరెక్షన్ చేసుకోవచ్చు, లేకపోతే దాని వల్ల వచ్చే ఎంజైమ్స్ కానీ ప్రోటీన్ కానీ ఏదైనా మాల్ ఫంక్షన్ ఎక్కువ అవ్వటం తక్కువ అవ్వటం ఉంటే కూడా కెమికల్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం నాకు ఒక డాక్టర్ గారు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా డాక్టర్సే, ఓకే, వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా ఆటిజం తో పుట్టారు. సో వాళ్ళు జీన్స్ చెక్ చేసుకోవాలండి, మేము చెక్ చేసుకోకపోతే ఐ థింక్ ఫర్దర్ గా కూడా ఇలాంటి పిల్లలే పుడితే ఇబ్బంది కదా అన్న పాయింట్ లో మాట్లాడారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. కానీ ఆటిజం అనేవి కొన్ని స్పెసిఫిక్ జీన్స్ వల్ల, చాలా కారణాల వల్ల ఉండొచ్చు. సో మనం దేని వల్ల వచ్చింది అని అర్థం చేసుకోగలిగితే ఆ జీన్స్ ని సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ ఏ జీన్స్ ఏ జీన్స్ తేడా ఉందో మనం కనుక్కొని దాన్ని చదవగచ్చు అనమాట ఈ మెషిన్ తో. మీరేం చదువుకున్నారు? నేను PhD చేశానండి. 20 years మాలిక్యులర్ బయాలజీలో ఎక్స్పీరియన్స్ ఉంది. నేను జాన్స్ హాప్కిన్స్ NIH నుంచి కూడా ట్రైన్ అయ్యి వచ్చాను. సో CCMB CDFD లాంటి పెద్ద ల్యాబ్స్ లో కూడా పనిచేస్తున్నాను. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మాకు ఇంకేం చూపిస్తున్నారు ఇక్కడ? దీంతో ఇంకొకటి, దీని నుంచి ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ పెటర్నిటీ కేసెస్ అని మీకు తెలిసి ఉంటుంది కదా, వీళ్ళు వాళ్ళ పిల్లల కాదా అని, అలాంటివి కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఫాదర్ కి చైల్డ్ కి కోరిలేషన్ దగ్గరలో ఉంటుంది. సో అది ఎంత కోరిలేషన్ అవుతుంది, ఎంత మ్యాచ్ అవుతున్నాయో కూడా మనం సీక్వెన్స్ చేసుకొని అర్థం చేసుకోవచ్చు. సో దీనివల్ల ఆ చైల్డ్ ఫాదర్ చైల్డ్ ఏనా కాదా, ఎంత మ్యాచ్ అవుతుంది DNA, ఆ సీక్వెన్స్ అది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో దీంతో అది ఇంకొక అడ్వాంటేజ్. ఫ్లోరసెంట్ మైక్రోస్కోప్ అని చాలా రేర్ గా ల్యాబ్స్ లో ఉంటది. అది యూజువల్ గా ఎక్కువ US లో యూజ్ చేస్తారు. ఇదేంటంటే మనకి మన సెల్ లో ఎక్కడ జీన్స్ ఉన్నాయి, ఆ జీన్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కాపీస్. ఇప్పుడు క్యాన్సర్ అట్లాంటి దాంట్లో ఒక జీనే చాలా కాపీస్ గా మారుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, మల్టిపుల్ అవుతుంది. అది ఎంత ఇంక్రీజ్ అయ్యిందా, ఎన్ని కాపీస్ అయ్యాయి, సింగిల్ గా ఉందా లేకపోతే మల్టిపుల్ కాపీస్ గా అయ్యిందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో అది కాకుండా క్యారియోటైపింగ్ అని క్యారియోటైపింగ్ అని మీరు ఇట్లా ఇది తీసుకోవచ్చు. క్యారియోటైపింగ్ అని మన క్రోమోజోమ్స్ అరేంజ్మెంట్. ఈ క్రోమోజోమ్ అరేంజ్మెంట్ ఎట్లా అంటే, కొన్ని దాంట్లో ఇప్పుడు ట్రైజోమీ 21 అని డౌన్ సిండ్రోమ్ కండిషన్ ఉందనుకోండి, ఈ క్రోమోజోమ్ అరేంజ్మెంట్ మారుతుంది అనమాట. ఎక్కువ ఉండడము, అట్లా నంబర్ ఆఫ్ మనకి 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ 23 బదులు ఎక్కువ ఉండటం తక్కువ ఉండటం జరుగుతుంది. మేము ఇలా మెటాఫేజ్ ఇవి తయారు చేసుకొని దీన్ని మేము అనలైజ్ చేస్తాం అనమాట.
కరెక్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయా లేదా, ఏమన్నా క్రోమోజోమ్ నంబర్ లో తేడా ఉందా లేదా, సో అది కూడా చేస్తామన్నమాట. సో ఈ మైక్రోస్కోప్ అనేది దీనికి కూడా యూజ్ అవుతుంది. దీంతో మనము పుట్టబోయే పిల్లలు లేకపోతే ఆల్రెడీ వాళ్ళకి ఏమన్నా జన్యుపరంగా వచ్చే కండిషన్స్ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. క్యారియోటైపింగ్ చేసి దాని నుంచి మనం రోగ నిరోధన చేసుకోవచ్చు, నిర్ధారణ చేసుకోవచ్చు. Deletions sometimes, duplications that lead to some other disorders, not just Down syndrome. Those are physical conditions. It's not that they have issues in functioning, but there will be issues in speech patterns. There will be issues in speech, Growth, body structure, గ్రోత్ అన్నిట్లో. So all those type of structural abnormalities, not the gene, but the chromosome structure is identified using this karyotyping and fishbone techniques are possible. సో ఇక్కడ ఏంటంటే మనము బ్లడ్ డ్రా చేశాక దాన్ని ఇందాక నేను చూపించినట్టు క్రోమోజోమ్స్ వరకు గ్రో చేయాలి అంటే సెల్స్ అనేవి మామూలుగా ఉంటాయి, కానీ ఆ ఫేజ్ లో మనం పిక్చర్ చేయడానికి వాటిని ఒక ఫేజ్ వరకు గ్రో చేయాలన్నమాట. సో ఇది టిష్యూ కల్చర్ హుడ్. దీనిలో మేము బ్లడ్ శాంపుల్ ని మీడియాలో పెట్టి ఆ స్టేజ్ వరకు గ్రో చేసుకొచ్చి ఆ స్టేజ్ లో ఆపి స్టాప్ చేసి ఆ ఫేజ్ ని మైక్రోస్కోప్ లో క్యాప్చర్ చేసి విల్ ట్రై టు క్రోమోజోమ్ అరేంజ్మెంట్ చదువుతాం అనమాట. సో దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇది. ఇది ఇంకొక మైక్రోస్కోప్. మన సెల్స్ ఎలా పెరుగుతున్నాయి, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లో వాటిల్లో కూడా సెల్స్ ఎలాగున్నాయి అవన్నీ అర్థం చేసుకోవడానికి, వాటిని ఇమేజ్ చేయడానికి, లైవ్ గా సెల్స్ ఎట్లాగా డివైడ్ అవుతున్నాయి, ఎట్లా మల్టిప్లై అవుతున్నాయి అవన్నీ కూడా ఈ మైక్రోస్కోప్ లో లైవ్ గా చూడొచ్చు అనమాట. లైవ్ గా కంప్యూటర్ ఇందులో చూసుకుంటూ కంప్యూటర్ లో మనం ఇమేజ్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఎప్పుడు డివైడ్ అవుతున్నాయి, ఎంత ఫాస్ట్ గా డివైడ్ అవుతున్నాయి కూడా ఇందులోంచి చూసుకొని అందులో క్యాప్చర్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో మనకి ఈ సెల్స్ గ్రో అవ్వడానికి మన బాడీలో కావాల్సిన ఏవైతే కండిషన్స్, టెంపరేచర్ కండిషన్స్ ఎట్లా ఉంటాయో ఈ ఇంక్యుబేటర్స్ ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తాయి అనమాట. మనం ఇప్పుడు సెల్స్ ని బయట పెడితే అవి గ్రో అవ్వవు, ఎందుకంటే మన బాడీ టెంపరేచర్ ఎట్లా ఉండాలో అట్లనే ఉంటేనే ఆ కండిషన్ చూడగలుగుతాము. సో ఈ ఇంక్యుబేటర్స్ అనేవి వాటికి హెల్ప్ చేస్తాయి. మనం ఒకవేళ ప్రీటర్మ్ బేబీస్ ని ఇంక్యుబేటర్ లో పెట్టి వాళ్ళని ఎట్లా చేస్తామో వీళ్ళని కూడా సెల్స్ ని కూడా ఇట్లా ఇంక్యుబేటర్స్ లో పెట్టి అంతవరకు గ్రో చేసి ఆ గ్రోత్ వచ్చాక సెల్స్ ని స్టాప్ చేసి ఆ ఫేజ్ ని క్యాప్చర్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ బ్లడ్ శాంపిల్ కానీ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కానీ డ్రా చేశాక ఇక్కడ మేము ప్రాసెస్ చేసి గ్రో చేసి ఆ స్టేజ్లో వాటిని స్టాప్ చేసి అవి క్యాప్చర్ చేశాక మేము విల్ ట్రై టు అనలైజ్ క్రోమోజోమల్ అరేంజ్మెంట్. అది